రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. నమస్కారం రస్తా మైనపల్లి గారు. నమస్తే. నాకు ఇప్పుడున్న జనరేషన్లో మనం కనుక చూస్తా అండి, ఏ రిలేషన్షిప్ అయినా సరే కొద్ది రోజులు ఆగిన తర్వాత ఎందుకో బోర్ కొట్టేస్తుందను, లేదంటే మాకేదో సింక్ అవ్వట్లేదను, లేదా కొన్ని విషయాల్లో ఒక ఇన్సిడెంట్ తెలియకుండానే లైఫ్ మొత్తాన్ని టర్న్ చేసేటువంటి సందర్భాన్ని గురి చేస్తూ ఉంటుంది. అప్పుడు భర్తకు తెలియకుండానే కొన్నిసార్లు ఎక్కడో ఇబ్బంది ఫీల్ అయిపోయి ఇప్పుడు ఈ కాపురాన్ని నేను కంటిన్యూ చెయ్యాలా, లేదంటే సొసైటీ కోసం డెఫినెట్గా అంటే వాళ్ళ అండర్లోనే సొసైటీని బేస్ చేసుకొని బతకాల్సినటువంటి అవసరం ఉందా అనే డైలమాలో ఉండిపోతూ ఉంటారు. నిజానికి ఇప్పుడున్న చాలా కాపురాలు ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. మామూలుగా తప్పక మన సొప్పక ఉండేటువంటి వాళ్ళు చాలా మంది. కరెక్ట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అన్నట్టు. చాలా ఫేమస్ డైలాగ్. అంటే మేము స్వతహాగా ఇంట్లలో మాట్లాడుకునేటప్పుడు కానీ ఎవరైనా లేడీస్ ఏదైనా డిస్కషన్ వస్తే నేను వదిలేస్తా అని ఒక అంటమో ఒక ఆయన అంటమో అనగానే పెద్దవాళ్ళు ఏమంటారు తెలుసా? అందరు నచ్చే కాపురాలు చేస్తున్నారా, వదిలేయమని చెప్పు, టక 90% వదిలేసి పడేస్తారు అని వినటం నేను మోడరేట్గా వినటం అయితే జరిగింది. అంటే ఒక సబ్కాన్షియస్ మైండ్లో నాకు ఈ ఆన్సర్ ఎప్పుడు ఒక చిన్న చిరునవ్వు అయితే తెచ్చేది నా మనసులో. అదేంటి అలా అంటారు అని. అది వాళ్ళు చాలా సీరియస్గా పాపం ఎమోషనల్ పెయిన్ అండర్ అయిన వాళ్ళు చెప్పుంటారు. బట్ నేను అది వీళ్ళని సర్ది చెప్పడానికి చెప్తున్నారేమో అని అనుకునేదాన్ని కొంచెం కాలేజ్ డేస్ బిఫోర్ మ్యారేజ్. ఈ క్వశ్చన్ నన్ను గనక చాలా చివుక్కు అనిపించింది. నా భార్య నేను నచ్చకపోయినా కాపురం చేయాలా, రెండు వైపులా చివుక్కు అనిపించింది. అతను ఒకవేళ చాలా ఇంటెన్సిటీ ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంటే బాధేసింది. ఆ క్వశ్చన్ కరెక్టే కదా పాపము, అంటే జీవితాంతం కాపురం చేయాలా అని. క్వశ్చన్ కాకుండా అంటే ఇంటెన్సిటీ తక్కువ ఉండి అసలు ఏమీ అప్రోచ్ అవ్వకుండా కనుక అడిగి ఉంటే మాత్రం వైఫ్ వింటే ఎంత నొచ్చుకుంటుంది. రెండు యాంగిల్స్లో మనం థింక్ చేయాలి ఇక్కడ. హియర్ వీఆర్ నాట్ జడ్జింగ్ ఎనీబడి, రైట్, ఎవాల్యుయేటింగ్ అ ఫీలింగ్స్. ఈ క్వశ్చన్ ఆ మనుషులకు పెళ్ళి చేసుకోకముందు ఈ అమ్మాయి నాకు నచ్చలేదు మేడం, నేను పెళ్ళి చేసుకోవాలా సొసైటీ కోసం, మా అమ్మ నాన్న కోసం అంటే చచ్చినా వద్దురా బాబు అని అవుట్ రేట్ చెప్పేస్తా. పెళ్ళి చేసుకోకముందు చిన్న మొల్లులా ఇప్పుడు చేసుకోకముందు ఉండాలి. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక హోటల్కి వెళ్ళినాం. హోటల్కి వెళ్ళి చూసాం అని బాగా ఇట్లా టెంప్టింగ్ అనిపిస్తే ఇట్లా బొమ్మలు పేర్లు లైక్ యూ గెట్ టెంప్టెడ్ అండ్ యూ విల్ ఆర్డర్ సంథింగ్. 99.9999% ఆర్డర్ వచ్చాక తింటాడా పడేస్తాడా? నీకు 200-300 డిష్కే మూసుకొని తింటావు. అవును. వాడు నాడు బయటికి అంటాడు రిటర్న్ నాకు నచ్చలేదు రిటర్న్ తీసుకో అంటే. అవును. యూ కెన్ సే దట్ టు అ వర్డ్, నాకు నచ్చలేదు. దట్స్ నాట్ ఎ కరెక్ట్ వర్డ్ అసలు. నచ్చలేదు, ఏం నచ్చలేదు బై నీకు? నువ్వెవరికి నచ్చుతున్నావు? నీ పేరెంట్స్ నీకు నచ్చి ఉండరు, నువ్వు చిన్నప్పుడు చేసిన కథలు లేకపోతే నీ చదువు దగ్గర నీ టీచర్స్కి నచ్చి ఉండవు. నో బడీ హ్యాస్ దట్ రైట్ టు డివోర్స్ రిలేషన్స్. టీచర్ స్టూడెంట్, మదర్ సన్, ఫాదర్ సన్, డాటర్ సన్, ఎవ్వరికి లేదు హక్కు. వై దిస్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ విచ్ ఈజ్ వెరీ ప్రెషియస్. అంతం దాకా మధ్యలో అందరు 20 ఏళ్ళు రిలే లెక్క ఆపేసేటోళ్ళే. రిలే తెలుసా మీకు? గేమ్ రిలే 100 రిలే 400 రిలేలో గేమ్ స్టార్ట్ చేస్తారు. ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి ఒకటి ఇస్తాడు, అక్కడి నుంచి ఇంకొకళ్ళు తీసుకొని వెళ్తారు. సో లాస్ట్కి మొత్తానికి ఈ టోటల్ రన్ ఒకళ్ళే 100 మీటర్లు రన్ చేయలేరు కాబట్టికే 1000 మీటర్స్ 200 5 మంది ఆడతారు. అంటే ఫుల్ పొటెన్షియల్ ఇస్తారు 200, ఇంకొకళ్ళు ఫ్రెష్గా 200 ఇస్తారు. అట్లాగా పేరెంట్స్ 200 ఇస్తారు, పిల్లలు 20 ఏళ్ళు వదిలేస్తాము. కానీ లైఫ్ టైం ఉండేది ఎవరు? అంటే బ్రతుకున్నంతకాలం హస్బెండ్. అక్కడ ఎందుకు అంత చిన్న చూపు? ఇంటెన్సిటీ బాగుంది, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సింది. అందుకే నేను చాలా చాలా హర్ట్గా అనిపించింది నాకు ఈ పదం. నచ్చలేదు, నేను సమాజం కోసం వదలంటే అసలు సమాజాన్ని అసలు పక్కన పెట్టేసేయి. నువ్వు కొనుక్కొచ్చుకున్న చిన్న చిన్న వాటికే రిటర్న్ పాలసీలు లేవు బాస్. అవునా? నువ్వే కూర్చున్నావు పీటల మీద, నువ్వే ఒప్పుకున్నావు, నువ్వే తాళి కట్టినావు, నువ్వే జీలకర్ర బెల్లం పెట్టినావు, నువ్వే పిల్లలను కూడా కన్నావు లాస్ట్కు. అంతే నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటరు. తండ్రి తల్లి బతిలాడారు, లేకపోతే సమాజానికి లేకపోతే ఆస్తుంది, లేకపోతే ఏదో నీకు లూరింగ్ అనిపించే కదా చేసుకున్నావు.
నీకు ఇప్పుడు ఆ లూరింగ్ కాస్త ఎందుకు నీకు నెగిటివ్ అవుతుంది. అయితే నీది కూడా జెన్యూనా కాదా అని అనుకుంటే గనక నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్లో నీకు మనస్సాక్షి ఎక్కడి వరకు సహకరిస్తుంది. ఇది ఖచ్చితంగా వెరీ సెన్సిటివ్ అండి. ఇప్పుడు నేను ఆ మనిషికి విపరీతమైన ప్రాబ్లం ఉండింది అనుకోండి వైఫ్ నుంచి, అంటే ఇక అసలు ఇమోషనల్లీ మెంటల్లీ ఈజ్ గోయింగ్ పిచ్చి సైక్ వైఫ్లు కూడా ఉంటారు. చాలా దారుణమైన హరాస్మెంట్ చేసేవాళ్ళు ఉండటము. నా దగ్గరికి కౌన్సిలింగ్ స్టిల్ ఇప్పుడు కౌన్సిలింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అండి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అసలు మీకు ఎందుకు నచ్చట్లేదో రాయండి. నీ పర్సనల్ ఫీలింగ్స్ ఏంటి, నీకు ఎందుకు నచ్చట్లేదు, పర్టికులర్ బిహేవియర్ నచ్చట్లేదా, మీరు ఇందాక అన్నారు ఒక ఇన్సిడెంట్లో నచ్చట్లేదా. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చినప్పుడు వియర్డ్గా బిహేవ్ చేస్తుంది, డిస్రెస్పెక్ట్గా బిహేవ్ చేస్తుంది. లేకపోతే ఫ్రెండ్స్ వస్తారు కదా, ఆ ఫ్రెండ్స్ ముందు చాలా రూడ్గా నన్ను డిస్రెస్పెక్ట్ చేస్తుంది. ఆ బిహేవియర్ కొంచెం హర్టింగ్ ఉంటుంది కదా మగవాడికి. ఎట్లుంటుంది, వాల్యూ తీసేసినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చారు, ఆయన ఏం చేస్తాడు పద్ధతిగా, చాలా మగవాళ్ళకి ఇది ఒక బాగా ఉంటుంది జనరల్గా, ఏమంటుంది వైఫ్ ఇట్లా చెప్పాలా ఒకటి అని, కాఫీ పెట్టు చెప్పారు, పాలేవు అంది. ఇజ్జత్ ఉంటుందా అండి? అది నువ్వు ఏం పోషకున్నా రాదు ఇప్పుడు అది రెస్పెక్ట్. ఇజ్జత్ అంటే ఈయన ఇజ్జత్ కాదు, అసలు ఫ్యామిలీ రెస్పెక్ట్ పోయింది. ఇప్పుడు ఆ అన్న మనిషిదే పోయింది, కానీ ఈయనకేమవుతుంది, ఈగో హర్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళ పక్కన ఏం చేస్తారు తెలుసా, ఇవన్నీ న్యాచురల్ అండి. చాలా ఇంపార్టెంట్. అవునా కదా. ఇప్పుడు ఇతను వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా, ఇప్పుడు జరిగింది ఏదో సిచ్యువేషన్, పాపం ఆమెకు ఎక్కడో ఇరిటేషన్ ఉంది, ఆ చిన్నవాడే అంది సంజాయించుకోలేక ఆమె పర్సనాలిటీ డిజార్డర్తో. ఇతను పాపం హర్ట్ అయ్యాడు. ఇతను ఏం చేస్తాడు తెలుసా, వాడి పెళ్ళం ఉందిరా బాంబు వామో గయ్యాలి అంటాడు. ఇక ఆ ఫైర్ అంటుకుంటుంది సొసైటీ. ఆ తర్వాత ఆమె శతకోటి పూజలు చేయని నో. అందుకనే నీ కడుపులో కష్టాలు ఎన్నున్నా 10 మంది ముందు గేట్ ఇలా పోగానే ప్రతి ఒక్కళ్ళు ఒక మహానటి అవ్వాల్సిందే. స్మైల్. నీ ఉన్ననాడు నువ్వే తిన్నావు, లేనినాడు నువ్వే పడుకుంటావు. అవునా? మంచిగా ఉన్నప్పుడు చూపించలేవు కదా. ఈ లొల్లి కూడా చూపించకూడదు 10 మంది ముందు. నీ కుటుంబాన్ని నువ్వే బయటేసుకోవటం. సో ఈ అబ్బాయికి సిచ్యుయేషన్ వైజ్ ప్రాబ్లమా, కంపాటబిలిటీ ప్రాబ్లమా? ఈ అబ్బాయి పూర్తిగా పూజల టైప్ అనుకుందాం, ఆ అమ్మాయి పూర్తి పబ్బుల టైప్ అనుకుందాం. ఇట్స్ టోటల్లీ మిస్ మ్యాచ్. ఇవన్నీ ముందు చూసుకోవాలా? బట్ ఈ ప్రాబ్లమా, ఇదంతా నువ్వు ఎవాల్యుయేషన్ చేసుకొని, ఖచ్చితంగా ఎవాల్యుయేషన్ చేసుకున్నాక కోర్ ఏంటి, ఆ కోర్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయి. ఇవన్నీ సరే మార్చుకోవచ్చు, ఇలాంటివన్నీ నువ్వు కూర్చోబెట్టి ఎవరో కౌన్సిలర్ దగ్గర ఇట్లా చెప్పించుకోవచ్చు ఫ్యామిలీతో. కోర్ ప్రాబ్లము మారుతుందా లేదా, టెంపరీ ఉంటుందా, పర్మనెంటా, ఇది డీప్ ఇష్యూ అయ్యి చాలా ఎఫెక్ట్ నీ ఫ్యామిలీకి, ఆమె ఫ్యామిలీకి, నీ పిల్లలకి పడుతుందా, ఇదే ఐడెంటిఫై చేసుకున్న తర్వాత కమ్యూనికేట్ చేయాలి. విచ్ ఈజ్ నేను ఎప్పుడు చెప్తుంటాను, నోటి మాటతోటి మీరు గమనిస్తే యుద్ధం అని అనౌన్స్ చేశారు. ప్రతి యుద్ధం ముందు ఒకళ్ళు వెళ్ళి పీస్ మేకర్ ఉంటారు, వెళ్ళి పీస్ చెప్తాడు, చూడు ఇది కథ ఇట్లా ఉంది, రాజు పంపించిండు, ఈ యుద్ధం అవసరం లేదు, మేమైతే పీస్ కోరుకుంటున్నాము అని. దాంతో యుద్ధాలు ఆగిపోయినవి కూడా ఉన్నాయి. మాటకి అంత పదునైన వాల్యూ ఉంటుంది. అదే మాటతో యుద్ధం స్టార్ట్ అవుతుంది, అదే మాటతో యుద్ధం ఎండ్ అవుతుంది. సో కాబట్టికే మాటతోటి కమ్యూనికేషన్, యూ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. అన్ఎక్స్పెక్టెడ్ నీడ్స్ ఉంటాయి, అంటే ఫిజికల్ రిలేషన్లో హ్యాపీనెస్ లేకుండా డిస్సాటిస్ఫైడ్ ఉన్నాడు. సో అసలు ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు ఈయన డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, నువ్వు ఒకే రోజు నువ్వు నాకు నచ్చలే అంటే గుండాయిస్ వస్తుంది. సో నీకు ఏం నచ్చట్లేదో కూడా ఆమెకు తెలుసా లేదా, అట్లీస్ట్ యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యువర్ ఫీలింగ్స్, యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ మెట్, నాకు ఇట్లా, అది కూడా చాలా రెస్పెక్ట్, నువ్వు నాకు నచ్చలేదు, నీ బిహేవియర్ అట్లా చెప్పక బాస్. చాలా జెన్యూన్ ఎగ్జాంపుల్స్ చెప్తా, కనెక్ట్ అవుతున్నారు. అందుకే చీరలు చూపించేటప్పుడు మీరు నమ్మరు, సేల్స్ మేనేజర్ అతను చూపించేటప్పుడు ఈ కలర్ బాలే ఇట్లా అంటే ఎంత హర్ట్ అవుతాడు తెలుసా. అసలు అతను ఓనర్ కాదు, ప్రిపేర్ చేయాలా, అర్థమైందా? అంత చిన్న దాన్నే ఇట్లా నచ్చలే అన్నప్పుడు ఒక మనిషికి చివుక్కంటే, నిన్ను సొంతంగా మీరు నాకు నచ్చలే అంటే ఎట్లా ఉంది ఆ వర్డ్, నాకు ఇట్లా ఉంటే మంచిగా అనిపిస్తుందండి, మీరు ఇట్లా వచ్చాక నాకు ఇక్కడ ఇట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉంది? కన్వే యువర్ ఫీలింగ్స్ విత్ రెస్పెక్ట్. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో దాంతో ఆవిడికి ఏదైనా మిస్ మ్యాచ్ ఉన్నా అర్థం చేసుకోవటం, కానీ అయ్యో నాకు తెలియదే, నేను ఇలా అనుకోలేదు, సరే ఇప్పుడు నుంచి మారిపోతా, జీవితమే మారిపోయిందే. అవునాగా?
అద్దరగొట్టి సార్ రస్తా గారు. అంటే రియల్ అండి, ఇవి రియల్ ఇన్సిడెంట్స్. నేను ఏదో ఒక ఫిలాసఫికల్ గా చెప్తున్నా అని అనుకోకండి. ఇట్స్ వెరీ ప్రాక్టికల్, వెరీ ప్రాక్టికల్. అంటే మీరు చెప్తుంటే నాకు కొంతమందికి కొన్ని సార్లు కొన్ని ప్లేసెస్ లో నచ్చకపోవడానికి కారణాలు ఉండొచ్చు. అది ఫైనాన్షియల్ గా కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు, మీరు ఇందాక చెప్పినట్లు ఇంటిమసీ ప్రాబ్లమ్ రావటం వల్ల కావచ్చు, అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఏదైనా ఇన్సిడెంట్ కి సంబంధించిన వాటిల్లో కావచ్చు, లేదంటే అటు మదర్ సైడ్ లేదంటే అత్తయ్య వాళ్ళ సైడ్ నచ్చని విషయాలు కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా చేద్దాం అనుకునే ప్రతి దానికి అడ్డం పట్టడం ఒకటి కావచ్చు. కొంత ఇందాక మీరు ఒక నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వల్ల భరించి ఇబ్బందులు అవుతాయి కదా. పిల్లలు ఉంటారు, పిల్లల్ని ఈయనకిలా పెంచాలని ఉండొచ్చు, ఆమె పిల్లల్ని వదిలేసి తిరుగుతుండొచ్చు. సో ఏదన్నా కానివ్వండి, సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్, అది ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కమ్యూనికేషన్ చేసి. ఇంకొకటి నేను ఇందాక చెప్పినట్టు ఫిజికల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే కూడా ఇట్లా కూర్చోబెట్టి అర్థమయ్యేటట్టు చెప్పి, ఇవి చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఆమెకి ఇంకా కోపప్ అయ్యే స్ట్రాటజీస్ అందరికీ ఉండవు. అందరికి ఫీమేల్స్కి అందరికి ఉండాలని రూల్ లేదు. ఇంకొకటి ఏంటంటే అసలు ఫస్ట్ నువ్వు ఆమె బాగున్నా నీకే ఇఫ్ ఐ సే కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళండి, కౌన్సిలర్స్ ఇద్దరు కలిసి వెళ్ళండి, ఖచ్చితంగా మీ ఇద్దరిలో ఉన్నాయి అయితే రాయడం జరుగుతుంది. బికాజ్ నవ్ డేస్ కౌన్సిలర్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అండి. మీరు ఇప్పుడు ఒకటి మీ పిల్లోడు స్కూల్లో కాలేజీలో ఏదైనా చదవాలంటే ఇంతకుముందు పెద్దోళ్ళ దగ్గరికి తీసుకెళ్దురు. ఎవరైనా పెద్దోళ్ళు ఫ్యామిలీలా అన్న ఏం చదివించమంటవే, ఏం చేయమంటివే అని తీసుకెళ్దురు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఎవరికి టైం లేదు, పుసుక్కున వాడు జాయిన్ చేయమన్నది జాయిన్ చేస్తే వీడు ఏదో కాకుండా అవుతే లేనిపోని నాకు నెత్తి నొప్పి అని ఎవరు చెప్తలేడు. ఇంతకుముందు పెద్దోళ్ళే చెప్తారు. ఇఫ్ ఐ రిమెంబర్ మై చైల్డ్హుడ్, మై డాడ్ యూస్ టు కౌన్సిల్ కొన్ని మందికి, అండ్ దే యూస్ టు డిస్కస్ ఫ్రెండ్స్, నువ్వేం చేపిస్తున్నావురా, నేనేం చేపిస్తున్నా అని. అది కరెక్టా అని నేను చెప్పను, దేవర్ కౌన్సిలర్స్. బట్ ఇప్పుడు కౌన్సిలర్స్, కెరియర్ కౌన్సిలర్స్ అనే ఇట్స్ అ బిగ్ బిజినెస్. అవునా? సో కెరియర్ కౌన్సిలర్ నువ్వు చదువుకునే నీ కొడుకు దగ్గరికి నువ్వు వాడు చదువుకునే దాంట్లోనే నువ్వు వేపించినప్పుడు నువ్వు జీవితానికి ఒక అటో ఇటో అనుకునే దాంట్లో నువ్వు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా? నాకే తెలుసు, నేనే అన్ని చేస్తా అంటే జీవితమే అతలాకుతలం అవుతుంది. సో ఇద్దరు కలిసి వెళ్ళండి. నీదే మిస్టేక్ అన్నప్పుడు ఏం చేయండి అంటే ఇండివిజువల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి ఫస్ట్. అసలు మీకేం కావాలనుకుంటున్నారు అని రాసుకోవడానికి. దాని తర్వాత లాస్ట్ కంటే నేను చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో దీంట్లో మీరు ఇంకోటి ఏంటంటే మీరు సొసైటీని చూసి వదిలేద్దాం అనుకున్నా. మీరు ఇందాక సొసైటీని చూసి నేను కలిసి ఉండాలని అడిగారు. చాలామంది సొసైటీని చూసి వదిలేస్తున్నారు. పక్కనోడి వైఫ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, చాలా యాక్టివ్ ఉంది, నా వైఫ్ ఇట్లుందా, అది ఎప్పుడు తీసుకోవాలా? నువ్వు మెడిసిన్ చేసినప్పుడు అబ్బా ఇంజనీరింగ్ కూడా మస్తు పైసలు వస్తున్నాయి, నేను మెడిసిన్ వదిలేసిపోతా అంటే కుదురుతుందా? ఇంజనీరింగ్ చేసేవాడికి అబ్బా మెడిసిన్ చదివాడికి మస్తు మంచి రెస్పెక్ట్ కుదురుతుందా? హౌ కెన్ యూ స్విచ్? సో అట్లా సొసైటీ ఎంత రోల్ ప్లే చేస్తుంది నువ్వు ఈ డిసిషన్ తీసుకోవడానికి అనేది కూడా ఆలోచించి ఆ తర్వాత ఖచ్చితంగా సపోర్ట్ అయితే తీసుకోవాలండి. మీరు ఎవరిది ఫ్యామిలీది కానీ ఎవరిదైనా ఒక సపోర్ట్ తీసుకొని కనుక మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే ఉంది. నేను చెప్పిన సైకలాజికల్ డిజార్డర్ ఉన్న వైఫ్ తప్పించి ఏది మిమ్మల్ని హెరాస్ చేయటము నేను నా స్వతహాగా విన్నానండి. నా స్వతహాగా రికార్డ్స్లో విన్నాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో ఏమనంటే బెదిరించే వాళ్ళను. సో అలాంటివైతే ఇట్స్ ఎ ప్యూర్లీ యువర్ కాల్. బట్ ఇట్లా మిగతావైతే మాత్రం మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేసుకొని కౌన్సిలర్స్ హెల్ప్ తీసుకొని సంసారాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకోవడానికే ఉండాలి అని మాత్రం చెప్తాను నేను. ఇందాక రస్తా మైనంపల్లి గారు అన్నట్లు ఒక కంపెనీ కేస్ స్టడీ చూసి ఇందులో ఏ ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి ఒక బిజినెస్ కోచ్ ఏ విధంగా అయితే హెల్ప్ చేస్తారో, జనరల్గా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూసి ఒక డాక్టర్ ప్రాబ్లం ఎక్కడుందో బాడీలో అని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్పగలుగుతారో, అలాగే మానసిక సమస్యకు కూడా ఒక కౌన్సిలర్ నీడ్ అనేది డెఫినెట్గా ఇవాళ ఉంది. అయితే వాళ్ళు కూడా కొన్ని పారామీటర్స్ని అసిస్ట్ చేసి మరీ కౌన్సిలింగ్ ఇచ్చి ఏం కావాలో సొల్యూషన్ని ప్రాపర్గా కౌన్సిల్ చేసి మరీ పంపిస్తూ ఉంటారు. సో అటువంటి వాటిల్లో రస్తా మైనంపల్లి గారు మాత్రం ముందుగా ఉంటారు. మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మేడం ఇస్తారా టైం వాళ్ళకి? సో ఖచ్చితంగా దే కెన్ కాల్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలామంది మీ దగ్గర అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ ఇండివిజువల్ లైఫ్ని లీడ్ చేసుకునేటువంటి వాళ్ళు ఆ రిలేషన్షిప్లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కరెక్ట్. అటువంటి వాళ్ళకి క్లాసెస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ మీరు అన్నట్టు ఒక్కొక్కరు రావాలి అని అంటే కూడా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. బట్ ఆల్ ఓవర్ ద లైఫ్ అంటే ఓవరాల్గా ఒక లైఫ్ని డైనామిక్స్ చూస్తే మీకు
మీరు ఒక హెల్తీ చూడండి, స్ట్రెస్, ఆఫీస్ స్ట్రెస్ తీయండి, ఫ్యామిలీ స్ట్రెస్ తీయండి, రిలేషన్షిప్ స్ట్రెస్ తీయండి, టాక్సిక్ రిలేషన్స్ తీయండి. సో ఇట్లా ఏవి తీసుకున్నా ఓవరాల్ అప్రోచ్ అనేది ఒకటి ఉంటుంది. సో దానికి పర్సనాలిటీ డెవలప్మెంట్, వీటినన్నిటినీ కిందేసి తొక్కాలంటే మనకి స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి. సో ఈ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఒక్కటి ఉన్నదంటే ఎంతమంది వచ్చినా కూడా మనం షూట్ చేసేయచ్చు. ఎంతమంది అంటే ఎన్ని ఇష్యూస్ వచ్చినా కూడా. సో దానికోసము వీఆర్ ప్లానింగ్ వన్ నైస్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒక వర్క్షాప్. ఈ లైఫ్ కానివ్వండి, రిలేషన్షిప్ ఛాలెంజెస్ని ఎదుర్కొని స్ట్రెస్తో వచ్చే, పిల్లల మూలంగా స్ట్రెస్ వచ్చేసింది, ఇన్ని స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి అసలు ఎలాంటి ఫుడ్తో సహా ఒక మంచి యోగా చిన్న సెషన్ తీసుకొని, వాళ్ళకు చిన్న మెడిటేషన్ సెషన్ తీసుకుని వాళ్ళ లైఫ్లో ఒక 1 డే మనకు అప్పగిస్తే కనుక వాళ్ళను మంచిగా హీల్ చేసి పంపించే ఒక బ్రహ్మాండమైన వర్క్షాప్ అయితే ప్లాన్ చేస్తున్నాము. సో దట్ విల్ బీ వెరీ సూన్ అండి. ఈ మంత్ ఎండింగ్కి ఉంటుంది. సో దే కెన్ కాంటాక్ట్ అస్ టు బుక్ దేర్ అపాయింట్మెంట్స్. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఆఫ్లైన్. సో June 30th నుంచి ఉంటుంది. అండ్ అందులో మేడం ఇందాక చెప్పినట్లు రిలేషన్షిప్ ఛాలెంజెస్, ఫైనాన్షియల్ ఛాలెంజెస్, మిడ్ లైఫ్ క్రైసిస్ అండ్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటి వాటికి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఇవన్నీ కలగలుపుకొని క్లాస్ ఉంటుంది. అండ్ June 30th నుంచి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.